కాదు, అందరు ఫ్యామిలీస్తో పాటు వచ్చేయచ్చు ఈ వీకెండ్. కాజల్ గారు ఇచ్చి పడేశారు. కాజల్ గారు తప్ప చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, కొత్త యాక్టర్స్ అంకిత్ కుయా అని, ప్రజ్వల్ యాదవ్ అని అందరూ లైక్ జస్టిస్ చేశారు వాళ్ళ రోల్కి. నవీన్ చంద్ర గారు ఆల్సో అమేజింగ్, ద రైటింగ్ ఇస్ సూపర్. Shashi garu did like an amazing job, and even the director also, Suman garu. So definitely it's a great watch for everyone this weekend. అయితే మూవీలో ముందే రివీల్ చేసిందంట కదా విలన్ క్యారెక్టర్, అది అంత సస్పెన్స్ ఏం లేదంటున్నారు. లేదు లేదు లేదు, నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ ఉంది. మీరు కూర్చున్నా, మీరు మూవీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆడియన్స్ లాగా గెస్ట్ చేస్తారు, లైక్ ఏంటి ఇదవచ్చా 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 అని. బట్ ద రైటింగ్ అండ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ అస్. మనల్ని గెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఏదైతే ట్విస్ట్ వస్తుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్లింగ్ రైడ్. సస్పెన్స్ థ్రిల్లరా, ఓన్లీ సస్పెన్స్ అనుకోవచ్చా? థ్రిల్లర్ కూడా అనుకోవచ్చు. ప్రతి సెకండ్ మీరు ఇట్లా గెస్ట్ చేస్తూనే ఉంటారు, ఏం జరిగిపోతుంది ఏం జరిగిపోతుంది ఏం జరిగిపోతుంది, ఎక్సైటెడ్ ఉంటారు. ఇంటర్వెల్కి బయటికి వెళ్ళాలనిపించదు, ఎందుకంటే 1 సెకండ్ కూడా మిస్ అవ్వాలని ఉండదు మీకు, అలా ఉంది సినిమా. కాజల్ గారు ఇచ్చి పడేశారు. కాజల్ గారు ఇస్ బ్యాక్. కాజల్ గారు ఎక్కడికి పోలేదు, కానీ ఇది లీడ్ రోల్ కాబట్టి వీ కెన్ సే దట్ కాజల్ గారు ఇస్ బ్యాక్. బట్ కాజల్ గారితో పాటు all the other characters in the film are also amazing. So మనకి విశ్వక్సేన్ అన్న మూవీ ఏదైతే ఉందో అది కంబ్యాక్ ఇస్తుంది అనుకున్నారు. గుడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. బట్ స్టిల్ ఈ రోజు ఏదైతే 3 మూవీస్ రిలీజ్ అయినాయో, నేను మనమే గురించి కూడా మంచి రిపోర్ట్స్ ఉన్నాను. ఇందాక వచ్చేటప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ చూశారు. బట్ సత్యభామ మూవీ ఏదైతే ఉందో కాజల్ గారికి ఇట్స్ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇట్స్ లైక్ 2.0 ఫర్ హర్. అండ్ దేర్ ఒక ఇక్బాల్ అనే క్యారెక్టర్ కానీ, లేకపోతే రిషి అనే క్యారెక్టర్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో లైక్ యూ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దెమ్. ఇక్బాల్ క్యారెక్టర్ క్లైమాక్స్లో కాజల్ గారికి ధీటుగా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లైక్ ఫర్ డెబ్యూటెంట్ ఐ థింక్ ఇట్స్ వెరీ మెచ్యూర్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం చాలా తప్పు, లైక్ బడ్డింగ్ యాక్టర్స్ అంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇస్తారని. అండ్ మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల గారు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ గ్రిప్పింగ్ స్టోరీ. ఇట్స్ ఎ థ్రిల్లర్ మూవీ. అక్కడక్కడ కొంచెం డ్రామా ఫీల్స్ వస్తాయి, కొంచెం డ్రామా లాగా అనిపిస్తుంది. బట్ గుడ్ ఎమోషన్, అంటే ఒక థ్రిల్లర్కి ఎంత ఎమోషన్ ఇస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అనేది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ శశి కిరణ్ టిక్కా గారు కూడా దీంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది అని అనుకుంటున్నాను. అండ్ బిగ్ షౌట్ అవుట్ ఫర్ ద రైటర్స్ యాజ్ వెల్. వెరీ గుడ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్. అండ్ అంకిత్ కొయ్యా or Prajwal Yadma, వీళ్ళ performance is like very very good, top notch performances. And yeah, thank you. ఓవరాల్ గా అనేది జస్ట్ ఓకే అనిపించింది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే, మనం పెద్ద పెద్ద వాళ్ళతో, విజయశాంతి కానీ అనుష్క గారితో ఇట్లాంటి వాళ్ళతో పోల్చడం సరికాదు. కొంతమంది పోలుస్తున్నారు. అప్పుడు కాజల యుద్ధం, అలాంటి సత్యభామ యుద్ధం చేయాలంటే అన్ని వదిలేసి చేసిందండి ఆయుధాన్ని. ఇప్పుడు ఈ సత్యభామ, కాజల్ నటించిన ఈ సత్యభామలో ఆయుధం వదిలేసి యుద్ధం చేసింది కాబట్టి మోడర్న్ సత్యభామ అని చెప్పచ్చు. కాజల్ క్యారెక్టరైజేషన్ అనేది ఒక్క కాజల్ క్యారెక్టరైజేషన్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి పెద్ద రోల్ ఇవ్వలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం, వీళ్ళు చెప్పుకోదగ్గ రోల్ మాత్రం ఎవరికి లేదు. జస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు చేసి వెళ్ళిపోయారు. సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక ప్రకాష్ రాజ్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ రోల్ కాదు. హర్షవర్ధన్ ఉన్నాడు, అమృతం సీరియల్, పెద్ద చెప్పుకోదగ్గ రోల్ ఎవరికి ఇవ్వలేదు. పెద్ద పెద్ద యాక్టర్స్ నాగినీడి గారు ఉన్నారు. అంతా జస్ట్ అట్లా వాళ్ళ రోల్ తగ్గట్టు చేసేసి వెళ్ళిపోయారు. ఈ పర్సనల్గా తీసుకోవడం ఏంటంటే, కాజల్ గారు ఈ సినిమాలో కేసుని కొంచెం ఎమోషన్స్ అనేది పండియండి. సినిమాలో కాజల్ యాక్టింగ్, చిన్న చిన్న ట్విస్ట్లు, క్లైమాక్స్ తప్పితే చెప్పుకోదగ్గట్టు ఏం లేదు సినిమాలో. సత్యభామ 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 సత్య కాజల్ ఇచ్చి పడేసినావు. సినిమా మాత్రం చాలా బాగుంది. కాజల్ గారు యాక్టింగ్ చూస్తుంటే దుమ్ము లేపేసింది. ఎందుకంటే సత్యభామ క్యారెక్టర్ చూస్తుంటే నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక విజయశాంతి కర్తవ్యం గుర్తొచ్చిందన్న. అప్పట్లో విజయశాంతి కూడా పెద్ద స్టార్ యాక్టింగ్ చేసుకుంటా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం, అప్పటి నుంచి మనకి విజయశాంతి అనే ఒక కర్తవ్యంలో పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా ఈ సినిమాలో కూడా కాజల్కు కూడా ఒక సత్యభామ క్యారెక్టర్లో కూడా మళ్ళీ మనం ఒక విజయశాంతి చూసుకోవచ్చు. అంత బాగా యాక్టింగ్ చేసింది. నిజంగా చెప్పాలి, కాజల్కి హ్యాట్సాప్ చెప్పాలి. మనం చాలా సినిమాలు చూసినాం, ఒక లవ్ స్టోరీలో, ఒక ఫ్యామిలీ సినిమాలు అన్నీ చూసినాం. కానీ ఈ క్యారెక్టర్లో మాత్రం సత్యభామ మాత్రం దుమ్ము లేపేసిందని నిజంగా చెప్తున్నా. కాజల్ గారు దుమ్ము లేపేసి, ప్రకాష్ యాక్టింగ్ కూడా చాలా సూపర్ చేసిండు. ప్రకాష్ యాక్టింగ్ కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు.
దుమ్ము లేపేసింది అన్న నిజంగా చెప్తున్నా. ఈ ఫ్రైడే సినిమా మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కాజల్ కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఆమె, సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పింది. ఇది మంచిగా అర్థం చేసుకొని సినిమా అర్థమైతే అని చెప్పింది ప్రెస్ మీట్లో కూడా ఆమె. చాలా బాగుంది సినిమా మాత్రం. కాజల్ కెరియర్లో ఇది ఒక పోలీస్ ఆఫీసర్ చాలా రోజుల చూడలేము, ఒక మాస్ క్యారెక్టర్ చూడాలనుకున్నాం. చాలా రోజులు మనకు ఒక ఫ్యాన్స్కి, ఒక లేడీస్ ఫ్యాన్స్ కానీ, ఒక బాయ్స్ ఫ్యాన్స్ కానీ అందరికీ ఇది ఒక ఇంట్రెస్ట్ సినిమా అనుకోవచ్చు. కాజల్ గారికి చాలా బాగుంది, సూపర్.